రైట్. ఎన్ఐఏ విచారణ రెండో రోజు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నిన్న సాయంత్రం విశాఖకు చేరుకున్నారు ఎన్ఐఏ అధికారులు. వాళ్ళ కస్టడీలోనే శ్రీనివాసరావు ఉన్నారు. నిన్న అర్ధరాత్రి విశాఖకు చేరుకున్నారు. ఎలా జరిగింది నేరం అన్న విషయంలో శ్రీనివాస్ను విచారిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. లాయర్ సమక్షంలోనే శ్రీనివాస్ను విచారించాలని తేటతెల్లం చేసినట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, చెప్పండి. అనుశ్రీ, నాటకీయ పరిణామాల మధ్య ఎన్ఐఏ అధికారులు నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో మనమున్న విశాఖపట్నంలో నగర శివార్లోని మధురవాడ ఐపీఎస్పీ 16వ బెటాలియన్ కేంద్రం దగ్గరికి నిందితుడు శ్రీనివాసరావుని తీసుకురావడం జరిగింది. మనకున్న సమాచారం ఏంటి, మొత్తం 6 అధికారులు ఎన్ఐఏ అధికారులు శ్రీనివాసరావుని విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన అక్టోబర్ 25వ తేదీన ఏ రకంగా సంఘటన జరిగింది, అలాగే సంఘటన అనంతరం ఏ రకంగా సిట్ అధికారులు కావచ్చు లేకపోతే ఇతర అంశాలు జరిగిన అంశంపై కూడా శ్రీనివాసరావు నుంచి వివరాలు కోరుతుంది. ఆ క్రమంలోనే ఇంతవరకు అతని కేసును విచారణ కొనసాగించిన సలీం అడ్వకేట్ను కూడా పిలిపించి ఆయన సమక్షంలో కూడా కొన్ని అంశాలు మాట్లాడినట్టు తెలుస్తుంది. అనుశ్రీ, ఇప్పుడు మనతో మాట్లాడడానికి సలీం, అంటే ఎవరైతే నిందితుడు శ్రీనివాసరావు తరపున వాదిస్తున్నారో ఆ సలీం మనతో ఉన్నారు. వాస్తవానికి ఈయన కూడా ఎన్ఐఏ అధికారులు కలిసి ఇప్పుడు మనతో మాట్లాడడానికి బయటికి రావడం జరిగింది. అదే సలీం గారు, చూశారు కదా, ఎప్పుడు మన నిందితుడు మీ తరపు క్లయింట్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అతను ఏ అంశాలు ప్రస్తావించినట్టు మీకు తెలుస్తుంది? లేదు, రాత్రి 12 గంటలకు వాళ్ళు వచ్చారు. ఎందుకంటే లొకేషన్స్ వాళ్ళకు అడిగారంట. మరి ఈ లొకేషన్స్ ఇచ్చారు. ఈ లొకేషన్లో 12 గంటలకు తెచ్చారు. మరి పండుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు లేచారు, ఫ్రెష్ అయ్యారు. ఏదో మనం ఇంకా ఎక్కువ విచారించలేదు, జస్ట్ ఏదో నార్మల్గా క్యాజువల్గా మనం మాట్లాడాం సార్. అదేదన్నారు. మీరు భయపడకండి, మేము ఎక్కడైనా తీసుకెళ్తే కూడా మీకు మనము ఇంటిమేట్ చేస్తాము, అదే కూడా చెప్పాడు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏముందంటే వాళ్ళు ఈ లొకేషన్ రీలొకేట్ చేస్తున్నారు. వీళ్ళు బాంబే, కలకత్తా లేకుంటే ఢిల్లీ వెళ్ళాలనే మన ప్లాన్ ఉంది. వాళ్ళ హైకమాండ్ నుంచి ఒకవేళ ఆర్డర్ వస్తే మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము, మీరు కూడా అక్కడ రండి అని అన్నారు. నేను కూడా అందుట్లో నేను కూడా సీరియస్గా ఉన్నాను. ఐఎమ్ ఆల్సో గోయింగ్ దేర్. అంటే ఇప్పుడు విచారణ అంటే సంఘటన అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగింది. అయితే ఎన్ఐఏ సెంట్రల్ మొబైల్ అట్లా తీసుకెళ్దాం అనుకున్నారా, లేకపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా సంఘటన కొంత జరిగింది, దాన్ని రీకలెక్ట్ చేసే ప్రయత్నం ఏమైనా ఎన్ఐఏ అధికారులు చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది? అదే నేను అడిగాను, మరి అదే మీరు సీన్ రీక్రియేషన్ చేయాలి, సీన్ ఆఫ్ ఆఫీస్లో విజిట్ చేయాలి అంటే అవును సార్ అది అన్నీ ఉన్నాయి, కానీ ఐఎమ్ ఆఫీసర్, నాకు కూడా పెద్ద ఆఫీసర్ ఉన్నా, ఆయన ఏమి డైరెక్షన్ ఇస్తే దాని మీద నేను వెళ్ళాలి అంతే, దాని తప్ప ఇంకా ఏం లేదు. సలీం గారు, మీకు ఏదైనా అయితే మీకు ఇంటిమేషన్ ఇస్తాను కదా అని చేశారు. నా పేరెంట్స్, నా అటెండెన్స్ కూడా వాళ్ళు సైన్ తీసుకున్నారు. మన ముద్దయితే కూడా సైన్ తీసుకున్నారు. అడ్వకేట్ సమక్షంలో మనం మాట్లాడింది అలా అవుతుంది. అది ఓకే. మొత్తం ఎంతమంది ఎన్ఐఏ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు? అంటే మీకు సిట్ అధికారులు దర్యాప్తు అప్పుడు కూడా చూశారు, ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు తీరు కూడా చూస్తున్నారు. ఏమనిపిస్తుంది, ఏమైనా వ్యత్యాసం అనిపిస్తుందా? ఎంతమంది అధికారులు నిందితుడిని కావచ్చు వాళ్ళ విచారణ కొనసాగిస్తారు? అదే 6 మంది అయితే ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళు సేమ్ పారామీటర్లో విచారిస్తారు, అడుగుతారు అవి ఇవి ఆ డీటెయిల్స్ ఏమున్నాయి ఇవి అని విచారిస్తారు. దాంట్లో ఏమొచ్చింది వర్షం మనం చూద్దాం, దానికి ఏం లేదు. సిట్కి సంబంధించి ఎన్ఐఏకి ఏమైనా వ్యత్యాసం అనిపిస్తుందా? నెక్స్ట్ బుక్ గురించి ఏమైనా ప్రస్తావన అయితే ఇప్పుడు ముద్దయితే మాట్లాడింది ఆయన, నేను బుక్ రాశాను కదా, నేను నా బుక్ మీరు ఏదైనా చేసి విడుదల చేయండి సార్, నేను బతికితే చచ్చిపోతే పర్వాలేదు, కానీ నా భావాలు ఏమున్నాయి ఆ బుక్లో రాశాను, ఆ బుక్ నాకు విడుదల చేయండి అని అన్నాడు. ఆ జైలర్ ఆయన బుక్ ఇచ్చలేరంట. నేను కూడా ఇప్పుడు ఆ బుక్ కోసం నేను కూడా కోర్టుకి వెళ్తాను. నేను కూడా డిఐజీ ఐజీతో మాట్లాడి ఆ బుక్ రిలీజ్ చేస్తాను. అట్లా సలీం గారు, ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సంఘటన జరిగింది కదా, ఆ ప్లేస్కి ఇప్పుడు కానీ వెళ్ళే అవకాశం ఈ రోజు కానీ రేపు కానీ వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉందా? నేను అడిగితే వాళ్ళు డినై చేశారు. ఇప్పుడు మా ఆఫీసర్స్ నుంచి ఏం ఇన్స్ట్రక్షన్ వచ్చి దాన్ని ఫాలో అవ్వాలి కదా సార్, మేము ఐఎమ్ నాట్ ఏ సోల్ డిసిషన్ అని చెప్పారు డిఎస్పీ గారు. ఇప్పుడు ఎలా ఉన్నాడు శ్రీనివాస్? మీతో కావచ్చు లేకపోతే అధికారులతో మాట్లాడినప్పుడు ఏమంటున్నాడు? అంటే ఇప్పుడు సిట్ అధికారులు మొన్నటి వరకు దర్యాప్తు చేశారు, ఈరోజు ఎన్ఐఏ అధికారులు, అతను వర్రీ అవుతున్నాడా లేకపోతే? వరీస్ ఏం లేదు, వరీ ఉంటాడు, కానీ ఇప్పుడు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏమి చూపిస్తారు. కానీ ఈసా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాడు, అండర్ ఇంట్రాగేషన్ రూమ్లో ఉన్నాడు. ఆయన మా ఇన్సైట్ హార్ట్లో ఫీలింగ్ ఏముంది మనం ఇప్పుడు దాన్ని చెప్పలేము. కస్టడీలో ఉన్నారంటే ఎవరైనా వర్రీస్గానే ఉంటుంది. అన్ని పారామీటర్ అన్ని యాంగిల్లో ఎన్ఐ వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా పర్ఫార్మెన్స్ బై జాబ్స్ కదా వాళ్ళు చేస్తారు. ఏం విషయాలు వస్తే మనం తెలుసుకుంటాం దానికి.
ఇది అనుశ్రీ ఇక్కడ బక్కనపాలెం వద్ద మన అడ్వకేట్ సలీం ఇచ్చిన సమాచారం ఈ రకంగా ఉంది. వాస్తవానికి 7 రోజుల పాటు నిందితుడిని ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే అతన్ని ఒక నార్మల్గా ఉన్నప్పటికీ ఈ సాయంత్రం నుంచి మాత్రం విచారణ కొంత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే అడ్వకేట్ సలీంను రప్పించారు. కోర్టు ఆ రకంగా ఆదేశించింది. ప్రధానంగా అతని తరపున న్యాయవాది సమక్షంలోనే విచారించాలని చెప్తున్నారు. అయితే సలీం చెప్పిన సమాచారం బట్టి ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు కూడా ఎన్ఐఏ అధికారులు ఉన్నతాధికారుల సమక్షంలో కూడా శ్రీనివాసరావుని విచారించే క్రమంలో ఆయన్ని ఈరోజు రేపు తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు.